పెద్ద ఎత్తున పేదల ఇండ్లు గులగొడుతున్నారు ఇలా రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు. ఒక్క దగ్గరని కాదు, మహబూబ్ నగర్తో ప్రారంభమైంది. నాకు గుర్తున్నది, అక్కడ పాపం దివ్యాంగులు కొంతమంది కాళ్ళు చేయాలి సక్క లేని వాళ్ళు వాళ్ళ కాలనీ కట్టుకుంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారి కూలగొట్టిందే ఆ దివ్యాంగుల కాలనీలో పోయి మొత్తం ఇళ్ళని కూలగొడితే మా సీనన్న పోయి వాళ్ళందరికీ అన్నం పెట్టి పాపం ఎండకు ఎండుతూ వానకు నానుతుంటే పోయి వాళ్లకు ఆశ్రయం ఇచ్చి కాపాడినాడు శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో సాధించింది మాత్రం శూన్యం. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోనికే వీళ్ళు కొత్త పల్లవి అందుకున్నారు. ఏమంటారు ఏమని అడిగితే, ఏమైందయ్యా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయట్లేదు, నెలకు 2,500,000 రూపాయలు ఇస్తానంటివి కదా మహిళలకు, ఎందుకు ఇస్తలేవు, 100 రోజుల్లో ఇస్తానంటివి, మరి ఇప్పటికీ 25 నెలలు అయిపోయింది, 700-800 రోజులు అయిపోయింది, ఎప్పుడు ఇస్తావు అంటే ఒక్కటే పట్టుకున్నారు ఇంకా డైలాగ్. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు, రాష్ట్రం దివాలా తీసింది, కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు, మేము ఇక్కడ ఏదో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు, మేము ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతాను అనుకుంటున్నారు నన్ను చూస్తుంటే, కాబట్టి నాకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఒక మాట మాత్రం మీకు చెప్పాలా, ఎందుకంటే మీ మంత్రి గారు కూడా అదే అబద్ధం చెప్తా ఉన్నాడు. జూపల్లి నేను చూసినామన్నా, ఇదే జూపల్లి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాడో మీ దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి, లేకపోతే నేను పంపిస్తా, ఉన్నాయా? ఇదే మనిషి ఇవాళ అవకాశం కోసం అవకాశవాదంతో కాంగ్రెస్లో పోయి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే, మనం హర్షవర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే కేవలం అవకాశవాదంతో పోయి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టేంత పెద్దోడైపోయినాడు. ఒకనాడు కేసీఆర్ గారిని దేవుడు మా పాలమూరుకని పొగిడిన జూపల్లి ఇవాళ కేవలం స్వార్థం, కేవలం రాజకీయం కోసం అడ్డమైన అబద్ధాలు రేవంత్ రెడ్డి గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, ఆయన పదవిని కాపాడుకోనికే. ఎవరికి దేవుడు రేవంత్ రెడ్డి, ఎవరికి ఇంద్రుడు, ఎవరికి చంద్రుడు? ఏది మోసం చేసి మొత్తం రైతులందరినీ, ఒకరినిద్దరిని కాదు రైతులందరినీ మోసం చేసినాడు కదా. ఎన్ని మాటలు చెప్పినాడు కేసీఆర్ గారు. 2 పంటలకు రైతు బంధు ఇస్తే 3వ పంటకి ఇవ్వాలా అన్నాడు. 3వ పంటకి ఇవ్వవా నువ్వు రైతు బంధు అని మాట్లాడినాడు. మళ్ళీ ఇవాళ పరిస్థితి ఏంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు అడగకుండానే నాటేసే కాలం వచ్చిందంటే చాలు ఫోన్లు టింగు టింగు మన మోగేది. 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగకుండానే దరఖాస్తు పెట్టకుండానే పడ్డాయి. ఈరోజు ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది, ఒక్కసారి. మొదటిసారి మనం కూడబెట్టిందే రైతు బంధు ఎలక్షన్లు అప్పుడు ఆపి, ఎలక్షన్లు అయినాక యాజ్ ఇట్ ఈజ్ అదే 5,000 ఇచ్చినారు. అది కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప వీళ్ళు ఇచ్చింది కాదు. ఆ తర్వాత 2 సార్లు ఎగ్గొట్టినారు. మొన్న ఒక్కసారి రైతు భరోసా అని పేరు పెట్టి, అది కూడా 15,000 ఇస్తామని చెప్పి 12,000కి కటింగ్ పెట్టి ఒక్కసారి మొన్న 6,000 రూపాయలు ఇచ్చినారు. ఒక్కసారి 2 ఏళ్లలో ఇచ్చింది ఒక్కసారి నికార్సుగా చెప్పాలంటే. ఇది ఇలా రైతు పరిస్థితి.